హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, సంతోషంగా ఉన్నారా? ఈరోజు వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 128 5వ వాక్యము. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు క్షేమము కలుగుట చూసేదవు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవును, క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనము ఆస్తులు, అంతస్తులు, ఉన్నతమైన ఉద్యోగంలో కానీ, ఉన్నతమైన పదవులో కానీ ఉన్న ఎడల మనకు క్షేమము కలుగుతుందా, శాంతి కలుగుతుందా, సంతోషము కలుగుతుందా అని ఒక్కసారి మనము ఆలోచించవలసిన వారలమై ఉంటున్నాము. ఎంత ఐశ్వర్యము ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ఆస్తులు అంతస్తులు ఉన్నా కొద్ది సమయము మాత్రమే మనము సంతోషంగా ఉండగలము. కొద్ది రోజులు మాత్రమే మనము క్షేమంగా ఉండగలము. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలమందు మనము పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. ఆయన మార్గమును మనము ఎంచుకొని ఆయన ఉపమానానికి మనము చెవి ఎక్కి మనము భయభక్తులుగా నడుచుకునే ఎడల ఈ లోకంలో మనకు శాంతి, సమాధానము, క్షేమము కలుగుతుందని యేసు ప్రభుల వారు ఈ ఉదయకాలమందు సెలవిచ్చి ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనము దేవుని యందు భయభక్తులుగా ఉండి, దేవుని యందు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ఆయనను ప్రార్థించిన ఎడల, ఆయనను ఆరాధించిన ఎడల మనకు ఈ లోకములో సమాధానము, శాంతి, క్షేమము కలుగుతుందని, మన జీవిత కాలమంతయు మన తోడుగా ఉండి మనకు క్షేమము అందిస్తారని యేసు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనము దేవుణ్ణి ఆరాధించే వారలమై ఉందామా? మన జీవిత కాలమంతయు దేవుని యొక్క క్షేమాన్ని పొందుకునే వారలమై ఉందాము. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, ఈ చిన్న సందేశాన్ని యేసు ప్రభుల వారు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.